హాయ్ స్టూడెంట్స్. నా చిన్నప్పుడు నేను దూరదర్శన్‌లో వచ్చే మహాభారతాన్ని బాగా చూసేవాడిని. దాంట్లో భీష్మ పితామహ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆయన తన జీవితం మొత్తం ధారపోసి, త్యాగం చేసి, సాక్రిఫైస్ చేసి, నా రాజ్యం, నా దేశం, నా ప్రజలు, నా కుటుంబం, నా మనమళ్ళు, నా తమ్ముళ్ళు అని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ చివరికి ఆ కుటుంబ సభ్యులే కలిసి అందరూ కలిసి కురుక్షేత్ర యుద్ధంలో ఆయనని అంపశయ్య మీద పడుకోబెడతారు. ఆరోస్ బెడ్ పైన. ఫైన్. సో, అంత సాక్రిఫైస్ చేసిన ఆయనని ఆ అంపశయ్య మీద ఎందుకు పడుకోబెట్టాల్సొచ్చింది అని తెలుసుకోవాలంటే మీకు టైం దొరికినప్పుడు మహాభారతం చూడండి. లేకుంటే టైం చేసుకొని చూడండి. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే విషయానికొస్తే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ పైన మనం ఒక ఫిజిక్స్ క్వెషన్ ఫార్ములేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ఫైన్. ఇక్కడ క్వెషన్ చూడండి. భీష్మాస్ బాడీ weighing 70 kg is resting on a bed of arrows. ఫైన్. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో, ఆయన బాడీ ఆరోస్ అలా ఆరోస్ పైన ఆయన బాడీ ఫిక్స్ అయిపోయింది. అంటే అది ఫోర్స్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఇంకా ఆరోస్ ఆయన బాడీ నుంచి చొచ్చుకొని వెళ్ళట్లేదు. అలాగే పడుకొని ఉన్నాడు ఇక్కడ. ద బెడ్ కన్సిస్ట్ ఆఫ్ 200 arrows supporting his weight evenly. Fine. Assume the force exerted by the gravity is balanced by the upward force from the arrows. The area of the contact of each arrow tip is 0.01 centimeter square. Answer the following. A arrows tip area ఇచ్చాడు. Fine. I'll going to turn the page. ఇక్కడ చూడండి first part of the question. What is the force exerted by the each arrow to maintain the equilibrium? Fine. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వెయిట్ యాక్ట్ అవుతుంది. అది ఆరోస్‌తో బ్యాలెన్స్ చేయబడింది. ఈక్విలిబ్రియంలో ఉంది కదా! సో, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. అంటే ఆయన వెయిట్. టోటల్ వెయిట్ ఆఫ్ ద భీష్మ ఈస్ 70 kg. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతండి? mg కదా! ఫైన్. సో, 70 kg ఇంటూ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో, ఇది 686 న్యూటన్స్ అండి. నంబర్ ఆఫ్ యారోస్ ఎంత? ఆయన బాడీ వెయిట్. అది రివర్స్ యారోస్ దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఆయన వెయిట్ ఆ యారోస్ పైన ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే మీరేం చేయాలి? ఆ టోటల్ గ్రావిటేషనల్ ఫోర్స్‌ని డివైడెడ్ బై 200 యారోస్‌తో డివైడ్ చేయాలి. ఫైన్. సో, 686 న్యూటన్స్ డివైడెడ్ బై 200. 3.43 న్యూటన్స్ అండి. సో, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకో క్వెషన్ చూడండి. ప్రెషర్ ఫైండ్ ఔట్ చేద్దాం. ప్రెషర్ అంటే ఏంటండి? ప్రెషర్ అనగానే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటారు. జాగ్రత్త. నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆయన బాడీకి ఈ యారోస్ అన్నీ నార్మల్‌గా యాక్ట్ అవుతున్నాయి. ఆయన బాడీ అనేది ఒక సర్ఫేస్ అనుకుంటే, ఒక ఏరియా అనుకుంటే యారోస్ నార్మల్‌గా యాక్ట్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద సింగిల్ యారో ఆన్ ద భీష్మాస్ బాడీ? సో, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆయన టోటల్ ఫోర్స్ వెయిట్ ఎంతండి? ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఈచ్ యారో ఎంతండి? 3.43. ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ ఆఫ్ ఈచ్ యారో టిప్ ఇచ్చాడు కదా! 0.01 సెంటీమీటర్ స్క్వేర్. దాన్ని మీటర్ స్క్వేర్‌లో కన్వర్ట్ చేయండి. టిప్ ఆఫ్ ద యారో 0.01 ఇంటూ 10⁻⁻4. సో, ఇట్ ఈస్ 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అండి. సో, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద సింగిల్ యారో ఈస్ ఆ ఒక్క యారో పైన పడే ఫోర్స్‌ని దాని ఏరియాతో డివైడ్ చేస్తున్నాను. సో, 3.43 న్యూటన్స్ డివైడెడ్ బై 10⁻⁻6 మీటర్ స్క్వేర్. సో, ఇది పాస్కల్స్‌లో ఎంతండి? 3.43 ఇంటూ 10⁻6 పాస్కల్స్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఫైన్. సో, మనం ఇలా మన ఈ మన ఎపిక్స్‌లో నుంచి కూడా, పురాణ ఇతిహాసాల నుంచి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఇలా ఫిజిక్స్ క్వెషన్ ఫార్ములేట్ చేసి ఇంట్రెస్టింగ్‌గా మన కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవచ్చు. ఫైన్. సో, ఇలా చూస్తే మనకు అన్ని వైపులా ఫిజిక్స్ కనిపిస్తది. అందుకనే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.